ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరువేత కొనసాగుతోంది. నిన్న నేషనల్ పార్క్ సమీపంలో కూంబింగ్ చేస్తున్న డిఆర్జీ కోబ్రా టీమ్స్ పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మరణించగా నిన్న మరో అగ్రనేత భాస్కర్ మరణించినట్లుగా సమాచారం. రైట్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నిన్న నేషనల్ పార్క్ సమీపంలో కూంబింగ్ చేస్తున్న డిఆర్జీ కోబ్రా టీమ్స్ పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 4 మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, చెప్పండి, బీజాపూర్లో ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది కూంబింగ్. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? చూసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతుంది. 2 రోజులుగా 2 మృతి చెందగా ఈ రోజు మరో 2 మావోయిస్టులు మృత్యువాత పడడంతో 4కి చేరింది మృతుల సంఖ్య. సంఘటన స్థలం నుంచి కూడా 2 నక్సల్స్ మృతదేహాలను, ఒక ఆటోమేటిక్ ఆయుధాలను కూడా ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. గత 3 రోజులుగా నేషనల్ పార్క్ ఏరియాలో నక్సలైట్లపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 2 టాప్ కమాండర్లుగా ఉన్నటువంటి సుధాకర్, మరొక అడ్లూరి భాస్కర్ అనే టాప్ లీడర్స్ మృతి చెందగా మరో 2 మావోయిస్టులు కూడా ఈ రోజు మృతి చెందడం జరిగింది. నేషనల్ పార్క్ ఏరియాలో 3 రోజులుగా ఇంకా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. అడపాదడపా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కూడా జరుగుతున్నట్టుగా పోలీసులు కూడా ధృవీకరించారు. గత 2 రోజుల్లో జరిగిన ఆపరేషన్ లో కోటి రివార్డుతో ఉన్న నక్సలైట్ సుధాకర్ మరియు 25 లక్షల రివార్డుతో ఉన్న భాస్కర్ మరణించడం, ఆ తర్వాత ఈ రోజు మరలా 2 మరణించడంతో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. రాత్రి నుంచి కూడా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా నేషనల్ పార్క్ ఏరియా అడవి అనేది దట్టమైన అడవి, 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని నక్సలైట్లకు పెట్టన కోటగా ఉండేది. ఎన్నో రోజులుగా ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి నక్సల్స్ కు భద్రతా బలగాలు 3 వైపులా చుట్టుముట్టడంతో ఇప్పుడు బయటికి రాలేని సిచ్యువేషన్ ఏర్పడింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో పక్కా ప్రణాళికతో పోలీసులు అయితే నక్సల్స్ చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. నేషనల్ పార్క్ 80 కిలోమీటర్లు మొత్తం కూడా పోలీస్ క్యాంప్ కానీ, స్టేషన్స్ కానీ ఆ పరిధిలో ఎక్కడా లేవు. అయినా కూడా బెటాలియన్ టీమ్స్, కోబ్రా టీమ్స్, డిఆర్జీ టీమ్స్ పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టి ప్రస్తుతం నలువైపులా చుట్టుముట్టడంతో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. దీంతో ఎదురుకాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే రెండు చోట్ల సంబంధించినటువంటి బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున రాత్రి చేరుకున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు బలగాలు ఉమ్మడిగా ఆపరేషన్ అయితే చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్, కూంబింగ్ తో పాటుగా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా అయితే పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, రైట్ రవికిరణ్.